వచ్చే హీరో అంతా కూడా మాస్ హీరో అయిపోవాలా అన్న దీంట్లో ఉన్నారు. సో మీరు ఎలా ఎదగాలనుకుంటున్నారు? మామూలుగా ప్రతి ఒక్కరికి ఉండే కోరికనే అది. ఇప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ కూడా మాస్ హీరో అవ్వాలనే ఉంది. ఓకే, నా మూవీలో హైటెక్ లెవెల్లో కూడా యాక్చువల్లీ ఫైట్ సీన్స్ పెట్టాను. ఫైట్ సీన్ ఉంటే మాస్ హీరో అని కాదు కదా. ఇప్పుడు జనరల్గా మనకి ఒకప్పుడు చూసుకున్నారు అంటే మనకి జోనర్కి ఒక హీరో ఉండేటోళ్ళు, మనకి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తీసేకంటూ కొంతమంది ఉండేటోళ్ళు, కామెడీకి అంటూ కొంతమంది ఉండేటోళ్ళు, మాస్కి ఒకరిద్దరు ఉండేటోళ్ళు, వాళ్ళ జోనర్లో వాళ్ళు సేఫ్ ఉండేటోళ్ళు. సో ఒకరికొకరు పడే అంటే పెద్ద కొలిషన్ ఉండదు, ఏముండదు, పెద్ద ఫైట్ ఏముండదు. ఒకే రోజు అందరు హీరోలు రిలీజ్ అయినా అందరికీ ఆక్యుపెన్సీ ఉంటుంది. ఇప్పుడేమో అందరూ మాస్ హీరోలే అవుతా ఉన్నారు. అంటే మాస్ హీరోస్కి అనేది క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు మాస్ ఫాలోయింగ్, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మాస్ ఫాలోయింగ్ ఎక్కువ మిగతా అదర్ హీరోస్కి. సో ఫ్యామిలీ హీరోస్కి అంత ఎక్కువ ఇంప్రెస్ అయ్యి చూసేవాళ్ళు తక్కువ ఉంటారు. మాస్ హీరోకి వస్తే వాళ్ళు మెయిన్ మాస్ హీరో అని ఎందుకు అనుకుంటానంటే, ఒక మూవీ పైన మాస్ హీరోకి నెక్స్ట్ 1 year మూవీ హిట్ అవ్వకుండా కాకపోయినా 3rd మూవీ నుంచి మళ్ళా సేమ్ ఫ్యాన్స్ మళ్ళా క్రియేట్ చేసుకోగలుగుతాడు. అదే క్లాస్ లవర్ బాయ్గా తీసిన మూవీ ఒక 1-2 మూవీస్ మధ్యలో ఏమైనా బ్రేకప్ వస్తే మళ్ళీ లవర్ బాయ్గానే మళ్ళీ చిన్నగానే రావాలి, కానీ మళ్ళీ పెద్దగా ఏదో చేద్దాము, ఇది భారీగా తీయాలి అన్న దాంతో రాలేరు. కాబట్టి ఎక్కువ మందికి మాస్ హీరో అవుతేనే కాన్స్టెంట్గా ఉంటారు. మాస్ అభిమానులు ఇష్టపడితే అభిమానం కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ 2 లవర్ బాయ్ గా చేస్తారు, అంటే 3వది ఇప్పుడు మాస్ ఫిలిం కి ట్రై చేస్తున్నారు. అంటే మాస్ అంటే టోటల్ మాస్ ఉండదు, ఒక ఇన్నోసెంట్ బాయే మాస్గా మారుతారు. యాక్చువల్లీ ఫస్ట్ ఇన్నోసెంట్ అబ్బాయే తర్వాత మాస్గా ఎలా మారుతుంది అన్నది సబ్జెక్ట్. దానికి పెద్ద స్క్రిప్టే ఉంది దానికి. ఓకే ఓకే ఓకే, ఆ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నాం 3వది. వెయిట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేసి. సరే అండి, మీరు అనుకున్న డ్రీమ్ రోల్ త్వరగా చేయాలని. థ్యాంక్ యూ అండి, మాతో టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి.